శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర 14వ భాగం 18/9/25. విజయనగర రాజ్యంలో ప్రజాజీవనం ఎలా ఉండేది, బ్రాహ్మణుల ఇళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదో అలిగి మృగ్గులు పెట్టినట్టి తిన్నె కంచు బోరు తలుపు పాలు పోసి చాలా ఆర్చవచ్చుననంగ ఒసర చాబట్ తాడువారంబు చిన్న గవాక్షమల వంట కొట్టము చిలువానమించిన మిద్దె పట్టె మంచము తోడి పడుకటి సరసార ముంగిలి పంది పసిగాడి కాయధాన్యములున్న కడజములును పెరటిలో నారికేళ జంబీర ముఖ్య నిఖిల ఫలవృక్షముల మంచి నీళ్ల బావి అమరనయ్యంత నిత్య కళ్యాణములుగా పచ్చ తోరణములుగా బోరముడు మించ పరగునతడు అని సుఖ సప్తతిలో ఉన్న పద్యమే. బోరు తలుపులు అంటే పెద్ద గవని తలుపులని, కణజాలు అంటే పాతర్లని, తాడువారము అనేది నిఘంటువులో లేదు కానీ వాచస్పత్యంలో స్తంభాల మీదికి దించిన సోఫా అని వ్రాసి. చిలువానం అనేది కూడా లేదు. ఆంధ్ర వాచస్పత్యంలో ధనం అన్నారు. సూర్యరాజ నిఘంటువులో ఇంటి ఖర్చు చిల్లర ఖర్చు అన్నారు. ఈ అర్థం ఇక్కడ సరిపోవు. బ్రాహ్మణులు కొందరు గొప్ప భూస్వాములై ఉన్నారు. వారి ఎడల బాపల సేద్యం బాల వైద్యం అనే సామెత చెల్లకపోయి వాళ్ళ సేద్యం, వారి తోటలు, పంటలు, గరిసెలు చాలా అద్భుతం. గాదెల గొలుసు ముక్కారు బండెడు ముళ్ళు అత్తూపు నడబావులండదొట్టి ఆకు తోటల గుంపు పోకంబ్రాకులు గుత్త చేరు గొర్రెల కదుపాలమం చెరుకుగానుగా మొదలు జడల అద్దెల నేర్పు బానిసలు పలవాళ్ళు బంటు పైదసారి గోడలు గొప్ప సడపాల మేల్ముచ్చు గార ముంగిలి వింతగాని పొరుగు రాగి నగరు సదాచార రతి దేవపూజ నిత్యాన్నదానంపు పూసబొట్టు చదుర జల్లిన తులసన్న చిన్ని తిన్నె కలిగి కనుపట్టు ఆతని పురంబు. ఇది కూడా సుఖసత్తి. పైద అంటే పిల్లకాయ అని, అది తప్పు. వాచస్పత్యంలో సయద రూపమన్, అది తప్పే. పేద అనే దానికి భటుడు అని వ్రాశారు, అది సరే. అదే అర్థం పైదకు కూడా. వ్యాధ అనే పార్సీ పదం పాదచారి అనే అర్థం కలదా నుండి పేద పైద అని ఏర్పడి ఉండాలి. అంచేత కవులు బంటు సేద బంటు పైన అని దంటగా. అత్తోపు అంటే ఆ తోపు అనే అర్థం. పారి గోడ అంటే మట్టి గోడ కాదు, ప్రహరీ గోడ అని. అయ్యలరాజు నారాయణ కవి గొప్ప ప్రహరీ గోడ అని సుఖసప్తతికారుల గొప్ప పారి గోడ అన్నదానికి మారుగా వ్రాశాడు. గార అంటే గచ్చు. బీద బ్రాహ్మణులు ఎలా ఉండేది? సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందాలు పడి మర్యాకులు తెచ్చి విస్తళ్ళు కొట్టి కూరగాయలు పండించి అంగళ్ళ ముందు జారిన మిరియాలే వీటినన్నిటి విక్రయించి ధనము సంపాదించేవారు. అలాంటి లుబ్ధుల కుమారుడు సాధారణంగా దుష్టులవుతారు. ఆ లుబ్ధుడి కుమారుడు జోగి జంగాలని చూస్తే మండిపడి లంచమందులకు ఉదారంగా ఇచ్చి తమకు చేసిన వెంకదా జరించిన బట్టి ఉయునుపకుండ దళార్ల కొసగి యొసగి దర్పకారకార దాతల రాయని వెంటబడు బల్టు వారికి పారవై పీట మర్ధవిత చేత విదూషకుల చేత అరధరములిచ్చి లొల్లగాడయ్యే నవ్వి ప్రపల్లభుండు. పూర్వం గ్రామాలలో చీకటి పడగా తప్పెట వేసి ఊరి వాకిళ్ళు మూసి అక్కడ తలార్లు కావలి కాచి ఉండేవాడు. తప్పెట వేసిన తర్వాత బయట సంచరించేవాడు. చోరులో జారులో అవుతారు.
కనుక దాన్ని బట్టి దానాలలో తెల్లవారు వరకు కుంచి తలారుల పెద్ద పెద్దని విచారణ చేసి శిక్షించారు. రెడ్డి సంసారం కొడుసునను సమగ్ర భంగి కొనగూడు దివాణపు నారి చేతికారు కుసిబోబగా కరవు కాల మెరంగక పూసబొట్టులంబది అంబది కరినీళ్లు చందనపు మానిక గొల్చిన మాళ్ళు కలిగి శోభిరుదురు రెడ్డి బిడ్డలు కుబేరుని పిల్లలనంగా అచ్చడ. దివాణం వారు అంటే రాజు కొలువు కోటం, కుసిపోవటం అంటే అధికమ్మ. ఈ పదం నిఘంటువులో లేదు. ప్రభుత్వానికి వ్యవసాయకులు ధాన్య రూపంగా పన్ను ఇస్తారని భావం. సందనపు మానిక అంటే సందనపు కట్టెతో చేసిన కట్ట స్వాల. కడప జిల్లాలో శ్రీచందనం అనే సాధారణ వృక్షం ఉంది. దానితో ఇప్పటికీ కట్టె సోలలు బడిగారు జడిగారు చేస్తారు. ముళ్ళు నిఘంటువులో లేదు. పెసర వంటి కాయధాన్యం అయి ఉండాలి. రెడ్ల ఇళ్ళు ఎలా ఉండే? అచ్చమై వాకిట రచ్చరాయి వెరు పంచ తిన్నెలు గొప్ప వారి గోడ కంప తెట్టులను రాకట్టు ముంగిలి మల్లె సాలె దేవర అరచవి ఒకటి కోళ్ల గోండను గురుగాడి ఏడి కోల కాడి పలుపులు గురుగు అటుక మాదోడ పెను మావ కోడలు త్వరగా కూరగాడి గిత్త లీనిన పెర మెతి గిడ్ల దొడ్డి ఇరుకు మ్రాను పెరంటిలో ఎక్కువ బావి మునుగరు సొప్ప పెనువామి జనుము దుబ్బు రోలు పిడికెల కుచ్చెల దాని గుంతల ధనర గతంబు వెలయు ఆతని అని భోజనశాల నిఘంటుకారుడ. అది సరికాదు. కారణం ఏంటంటే పరదేశులకు గుళ్ళున్ పంచరును రచ్చకొట్టంబుడన్ అంబల తలంపగ చల్లని సుందంపు మల్లసాలలు కలవే అని హరిశ్చంద్ర నలోపాఖ్య. శాలలకు చల్లని సున్నం ఉండటం తెలంగాణలతో మల్ వసంతి డ్రాయింగ్ రూమ్ అనే అర్థం గల కొన్ని చోట్ల జొన్న వేసలకు మంచి వేసి కావలి పెట్టేవా. తిప్ప పూలు ఏరి తీసుకొచ్చేవా. ఆనాడు లైసెన్స్ లేదు. మధ్యాహ్నం రాటం తిప్పేవాళ్ళు. వాడు నొక్కు పూసల పేరు కుందరపు కమ్ములు నాను కడియాలు చుట్టుమెట్టల జోడు కెంపు రవల యుంగరం వెండి కుప్పే సౌరము ధరి సౌరం కురుమాపులు కొరదమ్మ చీర కట్టి కుడి పైట లోపలక నిశిస్తురవిక తొడిగేవాడు. కోనలమ్మ చీర ఈ పదం నిఘంటువు లేదు. పిల్లలు లేని గొండ్రాళ్ళు కోనలం. పూననిచ్చు దేవతలకు ఎర్ర అంచు కల తెల్లని చీరను నైవేద్యమిచ్చి కొలిచి ఆ చీరను కట్టుకునేవాడు. ఆ చీరను కోనలమ్మ చీర. ఇది రాయలసీమలోని ఆచారం. వైజయంతి విలాసనలో కోనలమ్మ పదం అని వర్ణించటం చేత తెలంగాణలో కూడా ఈ ఆచారం. కుడిపైట లోపలికి శిస్తు రవి అంటలో చాలా అర్థం. ఎడ్లలో మోటాడి శ్రీ కుడి భుజం మీదికి కొంగు వేసుకొంట. పాకనాటి వాళ్ళు ఎడం భుజం మీదికి ఇప్పుడు మోటాటి వారు కూడా ఎడం పైట వేస్తున్నారు. పూర్వం కుడి ఎడమ పైటల పట్టింపు చాలా ఉండేది. చాలా ఏండ్ల కిందట ఆ పైటల వాళ్ళకి పోట్లాటలు కూడా జరిగి మద్రాస్ హైకోర్టులో తీర్పు కూడా వచ్చింది. సుఖసప్తతితో రెడ్డికి స్త్రీ మోటాడిదని చెప్పచ్చు. రాటాని బ్రాహ్మణులు తప్ప తగ్గిన వాళ్ళంతా ఆ కాలంలో వడికినవాడు. అందులో రెడ్డు పత్తి పండించేవాళ్ళు కనుక ప్రధానంగా ఇంటింట తప్పక మధ్యాహ్నం వడికేవాళ్ళు. స్త్రీలు మాత్రమే వడికారు. గాంధీ యుగం ముందే పురుషులు వడికారు. 16 తరం 16 కౌంట్ అంటారే దారం వడికించారు. వడిదారము చెవులను దుక్కుడు పలకయు దిండు కదురు గుంజలు తృక్కుడు బొమ్మయును ద్రిక్కుడు కొడకయును కలుగు రాట్నములు గైకొనుతుంది. ఎడమ దశ దొద్దుగా వైచి ఏకులల్ల గెరిన పలువగ వేకుడు గింజలురిచి చేవ పీటల మీద ఆసీనలైన వారలై వావి వరసలు వదిలి కొనుచు.
రాయపు పడుతులా పనిగొంటివే దూది అనడు పాటల దేనె చినుకులే కొసగ చరణాభదృక్కడు బొమ్మ మీద బచ్చన ఘటింపబడికి రప్పదంబు ఎన్నికలు పుట్టి పుంజంబులేర్పరచి పంట కర్రలు మరి తోడు వడగ రూచి కండెలొరవించి సాలించి కాపు టెంతులున్న అవ్వేళ అద్భుతముగా పట్టిబడి ఈనాటికి ఖాదీ ప్రాముఖ్యాన్ని బట్టి ఈ వివరాలు చెప్పాను. వంట కూలి ఇళ్లను స్త్రీలే, అందుకూడా వితంతువులే. వాళ్ళు బ్రాహ్మణ వితంతువులే ఎక్కువగా నడిపేవారు. ఇక్కడికి నానా ప్రాంతాల కవిగాయక పండితులు, ఉద్యోగులు పధికులుగా వెళ్ళి మినుములు ఇచ్చి అన్నం తినేవారు. ఆ పూటకూళ్ళు కాకతీయుల కాలం నుండి బంధకీ జారులకు రాయబారాలు జరిపేస్తారు. కోమట్లకు గార అనే పేరు కూడా ఉందని 3వ ప్రకరణంలో చెప్పి సుఖసప్తతితో కొన్ని చోట ఈ పదం ప్రయోగం. ననుమంతుడగు గౌర చెరువు మీద ఆ గౌరామనే పదాన్ని తన్నగరీరత్నము జరి వేరులైన గౌరలు అని ఉంది. గొనగొని మత్స్యలోకమున కోమటి పుట్టగ పుట్టెతోసే సంబుల్ బొంకుల్ కపటంబు లాలనయు కుచ్చిత బుద్ధు జరిత్త భక్తియన్ అనుపరి మాటలు పరధనంబును గ్రక్కున మెక్క దౌదుటల్ కొలుట అంబుటల్ మిగుల కొంటు ధనంబును మూర్ఖవ కోమటి కొక్కటిచ్చి 10 గొన్నలు దోషము లేదు, ఇంటికి సేమ మెరింగి చిచ్చిన పాపము లేదు అనేవాడు అన్న భీమకవి ఈ విషయంలో ఉదారు. వేములవాడ భీమ బలిరే కవి శేఖర సార్వభౌమ నీ సేమని యవనదిచ్చితిమి ఇమ్ముగ కోమటి పక్షపాతివై కోమటి కొక్కటిచ్చి 10 గొన్నను దోషము లేదంటివా. కోమటి కొక్కటీక 10 గొన్నను ధర్మము ధర్మపదు ఒకటిచ్చి 10 తీసుకోవడం కాదు, ఇవ్వకుండా 10 నొక్కేస్తాను. మల్హణ కవి ఒక కోమటి నోటను ఈ మాట దైవాలకు రెత్త దండాలు గెండాలు కానీ ఎన్నడూ ఒక కాసు నీయ. కవి గాయకులు వచ్చి గణుతించి వేడిన వదలి పోవుట కాని పైక మెయ్య. చుట్టాలకు వట్టి శుద్ధులు దుద్దులు కాని ఎన్నడు దగ్గరకు నీయ. వైబ్రోవ వచ్చిన పరదేశి వరదేశి మోసపుచ్చుట గాని గాస మీయ. పట్టుకొని బందికాండ్రను బాధ పెట్టు బెంచులే చూప ఒక బలుబీసమైన బ్రహ్మరాక్షసి శాకిని ప్రతిదినంబు కూతలే కాని ముద్దెడు కూడబెట్ట. అలాగే బాపలకు గోదానమియ్యను వడ్డీ కాసుల బట్ట బతుకుతా, ఈగకు పాముకు బలి పెట్టను, ఎంగిలి చేత కాకిని కూడా వెయ్యను పెతుకు. ఈ భావాలన్నీ పక్షపాతయుక్త. అవచి తిప్పయ్య వంటి వాడు ఎందరో ఉంటారు. కట్టె లమ్మకం. ఆ కాలంలో అడవి సుంకాలుండే. కట్టెను నెత్తిమీద కింద అని తీసుకొచ్చేవారు. మొదలే సుంకం చెల్లించి అడవిలోకి పోవాలి. ఒక బీదవాడు కట్టెలకై పోయిన విధానం. వలసగు బుట్టగోచి దిగువాళ్ళును సుంకపు కాసులను విభాసులు కరసాన గొడ్డలియు చిక్కమునన్ సొరకాయ గుర్ర లో చలివియును అరిగన్ గగనంబులకై రయంబునన్. బిగువాడు అనేది నిఘంటువులో లేదు, దిగువైన వార్లు కల చెప్పులని అనుకోవాలి. భోగశ్రీ భోగవతులు బుధ శనివారాల్లో స్నానం చేసేవాడు. మినుప పిండి నలుగ్గా వాడేవాడు. తల నిమ్మ పండ్ల జొబ్బిలి పిండి శికాయ గులి తైలపు జిడ్డు ఓవదు. ఆ తర్వాత మడుగు వల్వలు ధరించి అలంకరించుకునేవాడు. భేదవాళ్ళు నూనె పోవడానికి అటకలి రుద్దుకునేవాడు. అలాగే జొన్న పిండితో కలబోసి ఉడకబెట్టిన దాన్ని అటకలి అంట. భోగం పడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యం చేసిన తర్వాత నాట్యాన్ని వృత్తిగా సాగించేవాడు. కొలుకనికి అభవు ముందట సవికులంగల పుష్పగంధి ఆడెడు ననుత కలయంగ పొరము లోపల పొలతుక సాటించే దిశలు భూర
ఊరున గంగ. తులు వినికి పదం నిఘంటువులో లేదు. మొదటిసారి సంగీతాన్ని సభలో వినిపించి నాట్యం ఆడటానికి తులు వినికి అయి ఉండాలంటున్నారు. మంచి అర్థం చేసి భోగం వాళ్ళ పడక రెండు చాలా ఆకర్షణీయ. బంగారు కాళంజి, తమ్మపడిగ, పూల పాన్పు, సకినెల పట్టి మంచం, కుంకుమ తలగడ, స్వరటి నిలుగుటద్దోని గొప్పలు. దంతపు వాహన వాసలు మున్నవి ఉండే. తాపిత పట్టు పొలుపు, పట్టు తలగడ, పడిగం, కంచు దీపపు కంబం, పట్టె మంచం ఇవి రతిధామంలో ఉండే. చక్కెర చింక పందొడి పండిత నేలకి మౌలిపై ఎక్కిన కానుగాకు వలచే జలకుండిక నీ జనంబునే. రొక్క కరంబునందు పదయుగం విగ్మంబున బిగివాళ్ళ కలిగిన అల్దిక్కుల అధ్వగుల్బడ త్రిమిరి రెట్టి గడింది ఎండ. బెడుగువాడు అంటే బిగువైన వారులు కల చెప్పులని ఇప్పుడే రాశా కదా. ఇక్కడ పదయుగ్మనం బిగివాళ్ళు అంటంచేది అది స్పష్టం. చక్కెర చింతపండు నోరెండ కొండటానికి. ఏలకి సద్ది అంటే ఏలకి, మిరియాలు, అల్లం, సొంటి, ఉప్పు. తిరువావ పాతగల దది అన్యం అంటే మన పెరుగన్నం అన్నమాట. నెత్తిన కాసుగాను చలవకై ఎండవడ, సన్ స్ట్రోక్ తాగకుండా తగలకుండా పెట్టుకుండా కూర్చుంటే తాపం. తెలంగాణలో ఎండాకాలంలో కూలి పని చేసేవాడు తమ గుండు రుమాళ్లతో తంగేడాకు దట్టంగా పెట్టుకొని రుమాలు నెత్తి మీద అదిమి ఎంత ఎండలోనైనా పని చేస్తారు. తంగేడాకు సులభంగా సర్వత్రా దొరుకుదు. కానుగాకు తర్వాత తంగేడాకు పనికి ఈ పద్యం కవి యొక్క చక్కని లోకానుభవాన్ని చెబుతారు. పుణ్యము కోరేవారు బాటలలో కలివేంద్రాలు పెట్టి స్త్రీలను నీళ్లు పోయటానికి ఏర్పాటు చేసి కవులు స్త్రీలనే ప్రపాదికలుగా చేసి సరసాలాడ. మన్మధుడైన వయటగాడు నీటి పల్లాలలో కొండల నుంచి అందు ప్రపాదికల దీపాల నుంచి వారి కటాక్షాలను వల నుంచి పాంధ మృగాలను బోయలాగా వేటాడాడని కవి వర్ణించడం అతని అనుభవానికి తాను. వర్షాకాలంలో పాఠశాలలు బురదలో దిగబడి దారి తప్పి పొలమర్ల జాడలు తెలిసిన వాళ్ళని పిలిచి నల్ల రేగడిలో జారిపడి ఎదురు వానకు తల ఎత్తక ముందర కానక జల్లుకు చెట్ల కింద చేరి వాన వెలిసిన తరువాత బొంగుళ్ళు ఆకుల నుండి జారు తటుకుల వల్ల తడి జమ్ము గోడలపైన వేసుకొని చేతుల్లో చెప్పులు పట్టుకొని నానా అవస్థలు ఇది జమ్ము సమృద్ధిగా పెరిగే కృష్ణా జిల్లాలో ఉంటుంది. సికికొండ తాయెతు చేరు చుట్టి అని కవులు పలుమార్లు వన్ని. సుఖసప్తతిలో కూడా తాయెతులు చేతికి, మొలతాడికి, మెడకు కట్టే ఆచారం. జుట్లకు దండలు తాయెత్తులు చేర్చి కట్టుకోవటం అనేది ఒక ఆభరణ విశేషం అయ్యిందేమో తెలియదు. రాజుల వేట సాధనాలు అనేక. వలలు, సురులు, చెడులు, పిసులు, వంకర దుడ్డులు, 10 పోట్లు దీపపు వరకలు, తెరలు, జిరుగు మోకులు, బోనులు, కారియుర్లు, బొంగులు, మిడివిండ్లు, గుండగులు, కొమ్ములు, పాదులు, వల్లెత్రాళ్ళు, చివ్వల తడికెలు ధరించి ఇరువంకలు చేరిరి కొందరు ఉద్ధతిన్. జింకలకు కొమ్ము తురుగులు పెట్టి తీసుకొని పోయావు. డేగలను తీసుకొని పోయావు. పుట్ట చెండు, చింబోతులు, తుపాకీ, తుటారి, లకోరి మొన్నయ్య పేర్లు గల వేట కుక్కలు వెంట తీసుకెళ్ళావు.
వేట వేషాలు ఆయుధాలతో రాజు పరివారం బయలుదేరి సాంబోపాఖ్యానంలో ఇలాంటి వర్ణన. అలాగే సుఖసప్తతితో వేటను చాలా విపులంగా వర్ణించారు. కావాలంటే చూసి మృసన్ గడియారమున సుఖాసకంకురముగా యామద్వయ సంఖ్యాసూచక ఘంటాధ్వని వాసర మదకేసరి ప్రవర గర్జితం. అంటే గడియారాల ఆచారం విరివిగా ఉండేదంటూ వైష్ణవాచారాలకు అరబు పదవాసన తిరుపద పూర్వకత ఒక విశిష్టత. ఆటికి నేతికి భోజనం చేసినప్పుడు అన్నం మసకసాదం అని, పరమాన్నమంటానికి తిరుకణాదులని, భక్షానక తిరుపణా పన్యారమని, ఈ విధంగా అన్ని అరవంతోనే అడగాలి, లేకపోతే వైష్ణవుడు మైలపడిపోతాడన్నారు. ఇది వైష్ణవం తెచ్చి పెట్టిన అరవధాస్యం. తిరుకట్టె సేవ చేసద తిరుమాడిగ కలికి పూసి తీర్చెద ముగ్గులు తిరువంజనంబు తీర్చెద తిరుపుట్టములుతికి వేగ తెచ్చెద దినమును సాంబోపాఖ్యానంలో రాశారు. తిరుకట్టే సేవ చేయటంటే ఓడవడు. తిరుమాడిగా తిరుమాలే దేవాలయం కానీ వైష్ణవ భక్తుల ఇళ్ళ కానీ అన్నారు. తిరువంజనం అంటే తిరుమజ్జనం స్నానం చే. తిరువళకు అంటే తిరువెలుగు దీపం అన. కూరలు అన్నము తిరుపన్యారము పచ్చళ్ళు తిరుకణా మధురాహారము అవ్వధూటికి సొరుచి ముప్పూటలనుప సాపడబెత్త స్వామి అలకంచి నుండియ నీ తిరుబడిగళాశ్రయించుట విని. అంటల్లో తిరువడిగల్లనే పాదాన. విప్రనారాయణ చరిత్రలో తిరువీసం, తిరుసాగులు, తిరుపందేరాలు, భక్ష్యాలు, గండవడలు, తెరలు మొదలైన అరవ పదాలు ఎక్కువగా. కృష్ణ వైష్ణవులు గండవడలు, తిరుమణి పెట్టే, విరుల గడి బుట్ట, కావి, వేష్టవ ధోవతి, జింకతోలు, ఊర్ధ్వచూర్ణ కరణం, తులసి పేరు, అధ్వశేఖ హలంబైన దవిత్రం కూడా కుశాస్తరణం ముఖ్య సాధన. దవిత్రం తప్పు, దవిత్రం అని ఉండాలి. దవిత్రం అంటే జింక చర్మంతో చేసిన విసని కర్రను. దాసరి సాని వేషాలు చీని పడవ, దాని మీద ముసుగుబడ జుట్టిన పైల ముద్ర ఒక విశేషం. పైలక ముద్ర పదం నిఘంటువు లేదే. ఈ పదం తరువాత అదే వేషాన్ని వర్ణించి ఇలా చెప్పి: అడచి కొమ్ముడి బయల్పడకుండగా ఖండశాటి ఔదలను మించగ బిగి. అంటలో చిన్న బట్టతో నెత్తి కప్పుకోవడం, ఎత్తి బిగించడం అనే అర్థం. తాంబూలం వేసుకునేవాడు పాన్ దాన్లు వెంట ఉంచుకునేవాడు. వాటిపై సన్నని తీగ పని చేసి ఉండి, అందుచేత వాటిని జాలివల్లిక తోడ భాగాలు, తెల్ల నాకులు, కైరవళ్ళు ఎదుట పెట్టాను ఆయన వైజయంతి విలాసంలో. భావమర్దులు భోజన సమయంలో హాస్యాలాడుకునేవాడు. పాండురంగ మహాత్యంలో ఉడుపు వప్పులు, ఖజాయాలు, ద్రబ్బెడలు, వర్ర చేపలు, సగరులు ఉన్నాయి. అంబళ్ళు అంటే విందు పట్టికలో ఆముక్తమాల్యలో సాంబోపాఖ్యానం. పాండురంగంలో కూడా తైదంబలి, జొన్నంబలి కాదు, తైదంబలి. పరమాన్నం వంటి చోష్యమని. వ్యభిచారం, చిన్న జాతులతో కలిసి భోంచేయటం, బాంధవ్యాలు చేయడం, దొంగతనము మొదలైన తప్పులకు కులం తప్పు పెట్టివేసేవారు. అప్పల వాళ్ళకి పొగడదండలతో శిక్షించారు. ఇదివరకు చెప్పుకున్న పొగదండలు. అనమాయొప్పు అప్పు లీకపోతేను అను ధరణి వంపున పలుకారు తరువు కాడు నెంగి గుడి వ్రాసి ఆగిన భంగినబు చండ కరుండుండే పరివేశ మండల. దొంగలను బట్టి బొండ కొయ్య ఉంచారు. 2 పలకల తొలిచి అందు 2 కాళ్ళలు పెట్టి పక్కలలో కొట్టె కొయ్యల దెగ్గొట్ట. అలాగే చేతులకు వాటిని బొండ కొయ్యల.
ముత్తైదుగా చనిపోవటం కడియంపు చేమీదుగా కడియంపు చేమీదుగా దేవము చేరుట అనేది. అట్లయితే ముత్తైదుగా చనిపోయాడను. వాళ్ళకి రెండవ భార్యను చేసుకున్న ఆమెకు సవతి కడమని ఒక సన్నని కడాన్ని 2 చుక్కలు పెట్టి ఆమె కుడి చేతికి పెడతారు. దశమాత హైరీతకి అనే వైద్యశాస్త్రం చాలా ఉపయోగకారి. చక్కెర పాకుతో మొరబ్బాగా ఓరేసి కరక్కాయ దినం 1 చొప్పున 6 నెలలు తింటే నెరిసిన వెంట్రుకలు నల్లబడతాయి. కానీ పురుషులకు పుంసత్వం క్షీణింపచేస్తాయని ఇక్కడ యతి దాన్ని సేవించుట పుంస్త్వాన్ని తగ్గించుకో. అలాగే నిగమ శర్మ ఉపాఖ్యానంలో దినవెచ్చమునకై తన మేనగల సొమ్ము కొదకక బచ్చించి కుదువవై ఇందు గీసిన రీతి నించుకించుక చేరి చిటుబాడు తల్లిపై గల పసిన్ తండ్రికి నిద్ద పత్రంబు దొంగిలిపోయి సంతకునిచ్చి పరయుగంతు అంతకునిచ్చి మెండ బడ్డికి నోర్చి మృత్యు రూపములైన స్వహుల చేరుణ గ్రాహియగుచు గుడ్డ వృత్తులు పొడుచు గుత్త చేలు గ్రామాంశములు ఆదిలేల నెల్ల సనవరుల కమ్మజూపు నిత్యావిహారవతి వాడేమిగానున్న వాడు మీద. తర్వాత కనుక వాడి బతుకు బస్టాండ్ అవుతారు. ఇంతలు అంతలు నగు తన సంతానము చంట వెంట నందడి వేయ ప్రాంతమున నిలిచి తమ్ముని కుంతల బంధము విడిచి కుశలాశయ ఎలయు సిక్కారము తోడ నీళ్లుగు అంటునంటులు పరికించి అంట్లు పొడిచి గోరు ముక్కులు దిగదువ్వి తూలు పెట్టి నెరులు కదిగిన పేల నన్నిటిని దిగి మెడమందు మన్నొల అలుకలు ముదిగొచ్చి నిజపాణి పద్మములు గరగరగా గడుగు తనకు మరదలు నిదే వసగుచు వసమి బిసడి వీవన వివ చేతికానీత పీఠికాసనయు పద్మ కర్ణిక కొలుగున్న పద్మవూలే. ప్రారంభించిన వేద పాఠములకు ప్రత్యూహమౌనం ఎరా తమ్ముడా నన్ను చూడజనుదేవి నాళ్లనోయుడు చక్షురాజీవయుగంబు వాచి నిన్ను గన్గోకొంటి మీ భావయు నిరాకల్ మరిగోరు చంద్రు పొడుపన్ నిరాకరంబున్ బలె. రాజులే కాక మంత్రులు, మంత్రుల భార్యలు, రాజుల భార్యలు చెరువు ధవించేవారు. శాసనాలు వేర్చారు. బారా బలవంతులు ఎవరంటే కరణం, ముచ్చి, కంసాలి, కుమ్మర, కమ్మర, గణక, శిల్పక, స్వర్ణ, మృదుయస్కార, రక్షణ, కసారశ్చ, భకారశ్చండాల నిధనం తథా నికృష్ట కార్తికాంచిష్టో రజకశ్చ యథాక్రమం ఏతే 12 జాతీనాం గ్రామ భారశ్చ వాహక. కర్నూలు సీమలో అడవులు ఎక్కువగా ఉండందులో విజయనగర చక్రవర్తులు ఈ మీరాశీలిచ్చి కొన్ని సంవత్సరాలు పన్ను తీసుకునేవారు. వ్యాపారం ఎక్కువగా కోమట్లే చేసేవారు. రత్నాలు, ముత్యాలు, ఏనుగులు, కస్తూరి, సవరపు వెంట్రుకలు, జువాది, గాజు బొడ్లలో పన్నీరు ఇవన్నీ బయట అమ్మేవాడు హాయిగా. పంచాయతీ సభలుండేవి.
క్రీస్తు శకం 800 నుండి పంచాయతీ సభలు గ్రామంలో ఉండే. కులం వివాదాలు, సంఘ సంస్కారము, కట్టుబాట్లు, నేరాలు, విచారణ, పన్నుల వసూళ్లు గ్రామ ముఖ్యులే చేసేవాడు. అందరికంటే ధనికుడు తీర్థస్థలాల్లో ఉండే దేవుడు. అతని సొత్తులు పలుమారు దొంగతనమయ్యేదని చెప్తుండేవారు. దండమిందెవ్వరు తొండరిప్పుడు గిన్నె దొంగనైనారు. రండిట వేంచేయుడది దండమిడన్ వచ్చినాడు తలవరి మీకు అని బహువిధముల సొల్లుంటముడు ఆడుతూ దొంగనా స్వామి గొబ్బున వేంచేయుండనుతుందని అతని చెయ్యగారి సమ్ముఖంబొన్. అది వాడు తీసుకెళ్ళి శిక్ష వేస్తూ ఉండేవాడు. ఆ రోజులో రాయటం అనేది ముత్యాల్లాగా రాయటం అనేది ఒక పెద్ద కళగా ఉండేది. సూతము గుళపు ఉప్పు ఉహు పిడక శుద్ధ పద్ధతి, చిత్ర పద్ధతి, ఘనదేశ పద్ధతులు, కైలాట లంబక కరణైక తాడికోలాసాది గీత హలీసకం ఆదిగా కల్గు నృత్యైక్య ముఖ్యనాట్య విధములు సూచించి నయమెలర్ప జనుల నెల్లలు లోచనోత్సవముగా నాదే నా ఇందముఖి కొనియాడి జగ. సుగ్రీవ విజయను, త్రిపుట, అర్ధచంద్రికడు, ద్విపద, జంపే, కొరస జంపే, ఆట తాళం, ధవణం, ఏలలు అనేవాడే. 4 తేటగీతలు, 2 సీసాలు, 1 ఉత్పలమాల, 1 కందం ఇందులో ఉండే పద్యాలుగా ఉన్నాయి. యక్షగానాల్లో పాటకు అప్పకవి లక్షణాలు రాశారు. పెండి పాట, లాలి పాట, ధవళం, దుమ్మాలి, సుబ్బి, అర్ధచంద్రికలు, ద్విపద భేద ఉండే. మన్న పురుషు చెడనాడు మగువ మీద బోయిపుడు పాని పురువంబు గుట్టెననుతూ బాపనంబుడు చెప్పిన పాట మేలే అనుతూ నిన్ను నూరు కొనగ వెరచి అని ఒక సాకల్లి తన మగడితో లిపి నన్నయ్య నాటి లిపిని ఇవాళ పట్టుమని 10 మందే చదవగలిగారు. కాకతీయుల నుండి శ్రీనాథుడి కాలం వరకు మన లిపి కొద్దిగా కళ వచ్చిన తెలుగు లిపి 10 అవస్థలోనే ఉంది. పొక్కిలి శ్రీనాథుడి కాలం వరకు కనిపెట్టలేదు. క్రీస్తు శకం 1500 తర్వాతే అది. అప్పకవి కాలానికి తెలుగు లిపి మారింది. అప్పకవియం ద్వితీయాశ్వాసంలో ధర శాంగ్య పిప్పల సూత్రమును, దాని తర్వాత సూత్రం హల్లుల స్పర్శ రూపాన్ని, స్వరగణితాన్ని తెలుపని అలాంటివేవో అర్థం కావటం లేదంటున్నాను. సుఖసప్తతిలోని కొన్ని పదాల గురించి మాసరకై తెలుపుదా. మాసరకంటే ఉదాహరణ. కొన్ని ఈ ప్రకారంలో ఇదివరకే చెప్పు. సుఖసప్తతిలో కొల్లలుగా నిఘంటువులో లేని పదాలున్నాయి. సీతారామాచార్యులు గారు దాని వద్ద నుంచుకొని తమకు తెలిసినవి మాత్రం ఉదహరించి తక్కిన శతాధిక పదాలు ఉదహరింపకే వదిలేసి. వాచస్పత్యం కూడా సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా చాలా చింతాకు ముడుగు తరి మునిమాపు అని సందర్భాలు చింతాకు ముడుగుట అనే ప్రయోగం కవి లోక అనుభవం. విశిష్టంగా బడాపగ చూచి అంటే అదే పనిగా చూసి, సబ్బిని అంటే సబ్బీనులు ఏమీ తెలియని తెక్కవాడు, ఏనుగు దిన్నె వెలగా సుమతి శతకంలో ఇది ఉపమానం సరిగా తోచ. గజభుక్త కపిస్తవతది. గజమంటే ఒక క్రిమి జాతి అని శ్లోకాన్ని ఉదహరి. ఇక్కడ అదే అర్థం తీసుకో.
బొమ్మ కట్టడం అంటే శత్రువుల అవమానించడం. బొమ్మ కట్టడం లేక బొమ్మ పెట్టడం. ఈ ఆచారాన్ని తెలుగుదేశంలో ఎలా సృష్టించారో చెప్పలేం. దాకాలి గండ పెండేరంబు దాపున బొమ్మలై వైరి భూభుజులు వ్రేల నిండు కొలువుండే కన్నుల పండు బగుతు ఇభవుడల్లాడ భూసతి వీర విభుడు. ముసల్మాను చేస్తున్న బీభత్సాలైన తలంప రెడ్డి వెలమరాజులు పరస్పరం గ్రహించుకుంటూ యుద్ధాలు చేసి తమను దేశాన్ని చాలా దెబ్బ కొట్టి విలుగోటి వారి వంశావళి నేలటూరి వారు నిండుగా బొమ్మ కట్టడం అందులో కొమ్మని మత్స యౌబడుని గూర్చి శరంబులు దుంచి కన్నయున్ పిమ్మట దుంచి తత్పతుల వెచ్చిన బొమ్మలు వెట్టి దారుడం దమ్మటులను వెసంగుని దాచయ సింగని పట్టి ఎత్తిలో బొమ్మలు వెట్టు నిట్టు రణపోతడు వైరము బునువారి. ఆ కుమార వేదగిరి నేడే అనవేమారెడ్డి తమ్ముని మాచారెడ్డిని కొట్టి తమ్మ పడగాన బొదిగించిన నా అనవేమారెడ్డి పిన వేదగిరి చంపి తమ్మ పడిగాన బొదిగించి వెక్కసంబకు యుద్ధంబు చేసి అనవేమారెడ్డిని కొట్టి తమ్మ పడిగాన బొదిగించి సింహ తలాట బిరుదును తన చేత శ్రీనాథుడు అడిగించుకొని బోయిన నందికంత పోతరాజు అని కఠారి బుచ్చు కొమరగిరెడ్డికి కోరి సింగయ్యమాదు కథల పెట్టిన కొమ్మ తలపని. ఇవన్నీ ఆ బొమ్మ కట్టడంలో ఉన్నాయి. తాతాచారి గారి మతు ఈ కాలంలో శైవ వైష్ణవ ద్వేషాలు అద్వైతి అయినను శైవమందు అవిత్య వివాదం కలక అప్పయ్య దీక్ష భరతఖండమంతా ప్రఖ్యాతుడై 104 గ్రంథాలు రచి శైవాన్ని ఉద్ధరించిన వాడని విస్తృత కీర్తి. అదే కాలంలో కృష్ణదేవరాయలు అడియ రామరాజు చక్రవర్తకు దీక్షా గురువై వాళ్ళకి తమ వీరశైవం కొంత ఎక్కించిన తాతాచార్యుడు కాశీతు వింధ్యాచలం వైష్ణవ మత వ్యాప్తిని చేసి బలవంతంగానైనా శైవులను వైష్ణవులుగా మరి అలాంటి వాళ్ళెందరినో మళ్ళా అప్పయ్య దీక్షితులు శైవులుగా మార్చారు. తాతాచారి బలవంతో దీక్షను పురస్కరించుకొని తెలుగుదేశంలో తాతాచారి వారి ముద్ర తప్పినా నువ్వు తప్పదు అని సూక్తి ఏర్పడి కొందరు మరిగంటి వారి ముద్ర అని పై సూక్తిని చెబుతూ మరింగంటి వారు నేటికి తెలంగాణలో అప్పయ్యను అప్పయ్యని అప్పా దీక్షతి అని ఆంధ్రత్వమంధ్ర భాషాజా నాల్పశ్య పదపసప్పల అని క్రీస్తు శకం 1520 నుండి 1593 వరకు జీవించిన వయ్యాక మహాలింగ శాస్త్రి గారు నిర్ణయించి అప్పయ్య దీక్షల జన్మస్థానం అడయ్యపాడ అందతడు తన వార్ధక్యంలో 1582 కాలకంఠేశ్వర ఆలయాన్ని కట్టి దానికి స్వయంగా పూజలు చేసి అతని తండ్రి ప్రసిద్ధుడైన రంగరాజమఖి అప్పయ్య వేలూరు అర్కాటులో నాయకరాజైన చిన్నబొమ్మ నాయకుడికి ఆశ్రయించారు. అతడు శ్రీకం భాష్యాన్ని విస్మృతి నుంచి ఉద్ధరి దానిపై శివార్కమణి దీపక్ అనే వ్యాఖ్య రచించి ఆ రెంటిని 500 మంది శిష్యులకు బోధించి వాళ్ళ దేశం మీద శైవ దైవ వచ ప్రచారార్థం విస్తరించి చిన్న బొమ్మడు అప్పయ్యను దినారటంకాల స్నానమాడించి కనకాభిషేకం చేశారు. అదే కాలం 3వ ఉదంతాన్ని కూడా చెప్పాలి.
అయ్యో 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 అమ్మా అయ్యో బాబా మీరా అయ్యో నైట్ అయ్యొద్దా నైట్ ఆగుతానా వేసు స్నీలో అధ్వమత ప్రచారకుడైన విజయాంధ్ర భిక్షు ఆయనకి రత్నాభిషేకం జరిగింది. ఎవరికి అప్పయ్య దీక్షితుడికి కనకాభిషేకం జరిగింది. గోవింద దీక్షితుడు కూడా అచ్యుతరాయల కాలంలో విజయనగర సామ్రాజ్య పతనానికి తర్వాత అరాజక స్థితికి, దేశం యొక్క అత్యంత దయనీయ స్థితికి ఈ మతత్రయం వాళ్ళెంత బాధ్యులు, ఎంత భాగస్వాములు నిరూపించడానికి ప్రత్యేక గ్రంథం కావాలి అంటున్నారు స్వరవరం ప్రతాపరెడ్డిగా. జింజి నాయకరాజు మంత్రిగా, గురువుగా, పండితుడిగా ఉండిన రత్నఖేట దీక్షితుడు ఈ కాలంలోనే ఉండేవాడు. అతడు సామాన్యుడేం కాదు. విపశ్చితామపశ్చిమే వివాదకేలి నిశ్చలే తపత్నజిత్యయత్నమేవ రత్నకేట దీక్షితే బృహస్పతి క్వజల్పతి ప్రసర్పరాట్ అలసన్ముఖశ్చ షణ్ముఖశ్చతుర్ముఖశ్చ దుర్ముఖ. రేపు రేపటి నుంచి 6వ ప్రకరణం క్రీస్తు శకం 1600 నుంచి 1757 వరకు ఉన్నటువంటి కాలాన్ని, ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి ఏమేమి ఉన్నాయి, ఏమేమి విశేషాలు ఉన్నాయి, ప్రజలు ఎలా జీవించారు, కవిత్వాలు ఏమి వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి, రాజులు లేకపోతే జమీందారులు ఎలా ఉండే వాళ్ళ విషయాలన్నీ మనకి చెప్తారు. దాన్ని రేపటి నుంచి మొదలు.